భరతభూమిలోని ఆంధ్రప్రదేశ్ 4వ అత్యధిక జనాభా కల నగరం. ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి నుండి 279 కిలోమీటర్లు 173 మైళ్ల దూరంలో, అలాగే సాగర నగరం విశాఖకు 660 కిలోమీటర్లు అంటే 410 మైళ్ల దూరంలో ఉంది. ఇక తెలంగాణ భాగ్యనగరం హైదరాబాద్ నుండి 455 కిలోమీటర్లు అంటే 283 మైళ్ల దూరాన, పొరుగు రాష్ట్రం తమిళనాడు చెన్నైకి 170 కిలోమీటర్లు అంటే 110 మైళ్ల దూరాన ఉంది. శాండిల్వుడ్ కర్ణాటక బెంగళూరుకు తూర్పు ఈశాన్యంగా 380 కిలోమీటర్లు 240 మైళ్ల దూరంలో ఆ నగరం నెలకొని ఉంది. ఈ హద్దులు సరిహద్దులతో ఆ నగరాన్ని అంతలా కీర్తించడానికి అదేమైనా విశ్వవింతల్లో ఒకట? పురాణ ప్రాశస్య నగరమా, చారిత్రక శోభిత రాజధాన, హరిత శోభిత వన నదీ తీరమా అని ప్రశ్నిస్తే అన్నింటికీ అవును అనే సమాధానమే వినిపిస్తుంది. పౌరాణిక, చారిత్రక, సాంఘిక, సామాన్య, హరిత వన, గిరి, నదీ శోభిత అతి ప్రాచీన ఆ నగరం యావత్ విశ్వానికి చిరపరిచితం. చారిత్రక నేపథ్యంలో విక్రమసింహపురిగా కీర్తింపబడిన ఆ నగరం పౌరాణిక పరంగా మహిమాన్విత, మహత్తర, మహంత, మహోన్నత దివ్యసీమ. అదే నెల్లూరు సీమ. మౌర్య, శాతవాహన, చోళ, పల్లవ, పాండ్య, చేడి, ఖారవేల, కాకతీయ, కళింగ, తూర్పు గంగు, విజయనగర సామ్రాజ్య అధినేతలు పరిపాలించిన దివ్యాతి దివ్య రాజ్యనగరం నెల్లూరు. ఆర్కాట్ నవాబులు, ఇతర రాజవంశీయులు సైతం ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. నెల్లూరు సీమలో చల్లంగా శయనించు శ్రీరంగనాయక, ఆనందదాయక, గానగంధర్వ సార్వభౌముడి కంచుకంఠం నుండి శ్రావ్యంగా వినిపిస్తున్న ఆ గానం అక్కడి పవిత్ర దేవళం నుండి వినిపిస్తోంది. ఆ ప్రాచీన దేవాలయం అధునాతన సొబగులతో దర్శనమిస్తూ ఉండగా అక్కడ భక్తజన వరద ప్రవహిస్తోంది. ఓం శ్రీ రంగనాథాయ నమః అంటూ దిక్కులు పిక్కటిలేలా భక్తులు చేస్తున్న శరణఘోషతో ఆ ఆలయ ప్రాంగణం మార్మోగిపోతోంది. పవిత్ర పెన్నా నదీ తీరాన కొలువై ఉన్న నెల్లూరు రంగనాథస్వామి ఆలయానికి చక్రవర్తులు, రాజుల జానపదాల ప్రకారం శతాబ్దాల పాటు చరిత్ర ఉండగా, పురాణాల ప్రకారం యుగయుగాల చరిత్ర ఉంది. వైష్ణవ దేవళాలలో అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా భారతావనిలో ఎన్నో రంగనాథ క్షేత్రాలు ఉన్నాయి. భరతభూమిలోని శ్రీ రంగనాథ క్షేత్రాలలో విశిష్ట క్షేత్రంగా కీర్తి పొందిన నెల్లూరు రంగనాథ దేవాలయం తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ ప్రముఖ పుణ్య దేవాలయంగా కీర్తి ప్రతిష్టలు సంతరించుకుంది. సింహం అనగానే అగ్రభాగం, అగ్రపీఠం అనే మాట వినిపిస్తుంది. పేరులోనే టీవీతో దర్శనమిచ్చే సింహపురిగా పేరొందిన నెల్లూరులో శ్రీ మహావిష్ణువు తల్పగిరి రంగనాథస్వామిగా కొలువై ఉన్నారు. ఈ దివ్యస్థల పురాణాన్ని, ఆలయ పురాణగాథను మననం చేసుకుంటే ఎన్నో ఆనంద ఆశ్చర్యకర విషయాలు జ్ఞప్తికి వస్తాయి. శ్రీహరి ఇక్కడ తల్పగిరి శ్రీరంగనాథ స్వామిగా వెలియడానికి పూర్వం అమరలోక దేవతలు భూలోకవాసులను కరుణించమని దేవదేవుణ్ణి వేడుకున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దేవగణాల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి అమ్మవారు భూలోకానికి వేంచేయడానికి సంసిద్ధం కాగా, అంతకుముందే ఆదిశేషుడు పినాకినీ నదీ తీరాన గిరిగా ఆవిర్భవించాడు. ఆ గిరిని శ్రీదేవి సమేతంగా దేవదేవుడు పాదాలతో స్పృశించి పునీతం చేశాడు. పద్మనాభుడు అడిగట్టిన కొండ కావడంతో పద్మనాభగిరిగా, ఆదిశేషుడు గిరిగా మారడంతో తల్పగిరిగా ఈ దేవళం కీర్తి ప్రతిష్టలు పొందింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నేరుగా ఇక్కడి పెన్నా నదీ తీర ఆదిశేష పర్వతానికి వేంచేయడంతో ఇక్కడ స్వామిని చిత్తరమేళ వెనగల్ అని కీర్తిస్తారని, దీని అర్థం శ్రీవైకుంఠ పెరుమాళ్ అని ఆలయ చరిత్ర చాటి చెబుతోంది. ఆలయ ఆవిర్భావానికి పూర్వమే మహాపుణ్యక్షేత్రాలు దర్శిస్తున్న కశ్యప మహాముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో యాగాన్ని నిర్వహించిన కశ్యప ప్రజాపతిపై ఆదినారాయణుడు వరాల జల్లును కురిపించాడట. ఈ ప్రాంతంలో తాను రంగనాథస్వామిగా వెలుస్తానని, భక్తుల పాలిట ఈ క్షేత్రం వరప్రదాయిని అవుతుందని కశ్యపునికి శ్రీహరి తెలియచేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అయితే కశ్యప మహర్షి యజ్ఞంలో నుండి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీ రంగనాథస్వామి ఆలయంగాను, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగాను, వేరొకటి వేదగిరి నరసింహస్వామి వారి క్షేత్రంగా వెలిసినట్లు పురాణ వైభవంలో కనిపిస్తోంది. స్కంద పురాణం, వైష్ణవ సంహితలో కూడా ఈ ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. నెల్లూరు సీమలోని రంగనాథస్వామి దేవాలయం విశిష్టత తిలకిస్తే శ్రీరంగంలోని రంగనాథస్వామి శోభే కనిపిస్తుంది. 95 అడుగుల పొడవున సింహగిరి రంగనాథస్వామి ఆలయ గాలిగోపురంపై సప్త కలశాలు 10 అడుగుల పొడవుతో బంగారు తొడుగును కలిగి ఉంటాయి. తల్పగిరి రంగనాథస్వామి వారి విశాల ఆలయ ప్రాంగణానికి తూర్పు దిశలో 7 అంతస్తుల రాజగోపురం ఉంది. ఆలయంలోకి రాజగోపురం కింద నుండి వెళ్ళాలి. ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయానికి పశ్చిమాన ప్రవహించే పెన్నా నదిని పినాకినీ నది అని కూడా పిలుస్తారు.
భక్తులు నదీ స్నానం ఆచరించి ప్రధాన ఆలయ దక్షిణ ద్వారం నుండి ఆలయంలోకి అడుగుడెతారు. ఆలయంలో ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శేషతల్పంపై శయనముద్రలో శ్రీ రంగనాథ స్వామివారు నయన మనోహరంగా దర్శనం ఇస్తూ ఉండగా స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి దివ్య విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భాలయం ప్రదక్షిణకు అనుకూలంగా ముఖమండపం ఉంది. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని దర్శించుకోవచ్చు. మహాకవి తిక్కన్న ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినట్లు తెలుగు చరిత్ర చాటి చెబుతోంది. తొలుత శ్రీ వైకుంఠ క్షేత్రంగా కీర్తించబడిన ఈ పుణ్యక్షేత్రం 17వ శతాబ్దం కాలం నుండి వైకుంఠ క్షేత్రంగానే కాకుండా తల్పగిర రంగనాథ స్వామి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. 7, 8 శతాబ్దాలలో సింహపురిని ఏలిన పల్లవరాజులు ఈ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు, ఉభయ కులోత్తుంగ చోళుడు ఆలయ గర్భగృహ ప్రాకారాలు, ఇతర నిర్మాణాలు చేపట్టినట్లు చరిత్ర చాటి చెబుతోంది. 1879వ సంవత్సరంలో ఎరగడిపాటి వెంకటాచలం పంతులు అనే మహాభక్తుడు ఈ ఆలయం తూర్పు రాజగోపురాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. శతాబ్ద కాలానికి పూర్వం శ్రీ రంగనాథ భక్తాగ్రగణ్యులు శ్రీమాన్ ముప్పీరాల నరసింహాచార్యులు స్వామివారికి సువర్ణ తాపడ గరుడ వాహనాన్ని బహుకరించినట్లు, అదేవిధంగా ఇక్కడ అద్దాల మండపం నిర్మించినట్లు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. ఈ రాజగోపురంపై నాటి శిల్పకళా కోవిదులు తీర్చిదిద్దిన అద్భుత శిల్పకళాఖండాలు దర్శనమిస్తాయి. అనేకానేక దేవతా విగ్రహాలను అతి సుందరంగా ఆ మహాశిల్పులు తీర్చిదిద్దినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఆలయంలో ఎన్నో ఉపాలయాలు దర్శనమిస్తాయి. శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమంజన వార్షికోత్సవాలను ఘనంగా చేసేవారు. ఏ వైష్ణవ దేవాలయంలోనైనా ముక్కోటికి మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇక్కడ సైతం గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి ఏటా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా అద్దాల మండపం నిలుస్తోంది. ఈ అద్దాల మండప సీలింగ్ చిత్రించిన శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎటు నిలబడి చూసినా కృష్ణయ్య మనవైపే చూస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఆలయాన్ని ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. పెన్నా నది ఒడ్డున తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంతో పాటుగా ఎన్నో దేవాలయాలను దర్శించుకోవచ్చు. నరసింహకొండ, ఉదయగిరి కోట, నేలపట్టు పక్షుల సంరక్షణాలయం, మైపాడ్ బీచ్, పులికాట్ సరస్సు, కృష్ణపట్నం పోర్ట్, శ్రీహరికోట ఇలా ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. నెల్లూరు నగర సమీప ప్రదేశాలలో ఎన్నో పర్యాటక ఆకర్షణ ప్రాంతాలు దర్శనమిస్తున్నాయి. నెల్లూరు నగరంలో పలు దేవాలయాలు, దర్గాలు ఉన్న విషయం తెలిసిందే. మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడ రొట్టెల పండుగ నిలుస్తోంది. 5 శతాబ్దాలకు పూర్వం నిర్మితమైన వేదగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం, గొలగంబుడి ఆలయం, జైన దేవాలయం, జొన్నవాడ ఆలయం, కన్మూరు దర్గా, పెంచలకోన ఆలయం, శ్రీ ములస్తనేశ్వర ఆలయం, శ్రీ రంగనాయక స్వామివారి ఆలయం, ఒకటేమిటి ఎన్నో పవిత్ర దేవాలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ముస్లిం సోదరుల ఖాజా రహమతుల్లా దర్గాను భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా, చారిత్రక పరంగా పర్యాటక కేంద్రంగా విక్రమసింహపురి విరాజిల్లుతోంది. వరి పంట, వరి సాగు అనగానే మనకు ధాన్యాగార జిల్లాలుగా పేరొందిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మదిలో మెదులుతాయి. అయితే ఆ ధాన్య సంపద కంటే నెల్లూరు బియ్యానికి అధిక శాతం మంది అత్యధిక ప్రాధాన్యం ఇస్తారంటే ఆశ్చర్యకరంగా ఉండవచ్చు, కానీ ఇది వాస్తవ సత్యం. అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి చేసే ప్రాంతంగా నెల్లూరుకు పేరుంది. అందుకే దీన్ని రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సైతం పిలుస్తారు. తమిళ పదం నెల్లూరు నుండి వచ్చినదే నెల్లూరు అని మరో సిద్ధాంత కథనం కూడా ఉంది. నెల్లు అంటే ఆ భాషలో వరి లేదా బియ్యం అని. ఈ ప్రాంతం విస్తార వరి సాగుకు ప్రసిద్ధి చెందడంతో వ్యవసాయ వారసత్వంతో ఈ పేరు వచ్చిందని, కాలక్రమేణా తెలుగు, తమిళ భాషలు మాట్లాడే ప్రాంతాల వారి ఆధునిక నామంగా నెల్లూరు పరిణామం చెందిందని తెలియవస్తోంది. తెలుగు భాష ఆవిర్భావంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో ఈ నగరం ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు నెల్లూరుకు చెందినవారు. 2008 జూన్ నెలలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాను ఆ మహనీయుని పేరిట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా అధికారికంగా పేరు మార్చింది. నెల్లూరు చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. విజయవాడ, గూడూరు రైలు మార్గంలో నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ప్రధాన రైళ్లు ఆగుతాయి. రైల్వే స్టేషన్కు పశ్చిమ, తూర్పు ప్రవేశ ద్వారాలున్నాయి. పశ్చిమ ప్రవేశ ద్వారం ప్లాట్ఫామ్ నెంబర్ 1కు సుమారు కిలోమీటర్ దూరంలో,
ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం నెలకొని ఉంది. ఇక్కడ నుండి ఆటోల సౌలభ్యం సైతం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి నెల్లూరుకు బస్సులు ఉన్నాయి. నెల్లూరులో 2 బస్టాండ్లున్నాయి. ఆర్టీసీ మెయిన్ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్. ఆత్మకూరు బస్టాండ్ దగ్గరలోనే దివ్య రంగనాథ స్వామి వారి దేవాలయం ఉంది. పర్యాటకంగా, చారిత్రకంగా, పురాణపరంగా విశేష కీర్తిని సంతరించుకున్న నెల్లూరు ఒక మహాపుణ్యక్షేత్రం అనే విషయం ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటున్నారు.